6:30 అన్ని డైలాగులు చెప్పన్నా ఫటాఫటా డైలాగులు కొట్టి లాస్ట్ వాళ్ళకు డైలాగ్ పెడతా తీసుకోండి బయటికి అన్ని గుర్తున్నాయా నీకు లేదా ఫటాఫట్ చెప్తా బూటు కాస్త కంటే ఉత్తకాలు బయటకు వస్తుంది ఇట్లా ఇంకోసారి గిట్ట కథలు పడ్డారు అనుకో ఉట్కాలతో అంటే ఉట్టకాలు బయటికి వస్తాయి ఎక్కడ బూట ఎక్కడ ఉండిపోతుందా బూట ఎక్కడ ఉండిపోతుందన్నా ఇంకోటి మనకి షేప్ అవుట్ చేసుడే కాదు షేప్ సెట్ చేసుడు కూడా వచ్చు మనకి షేప్ అవుట్ చేసుడే కాదు షేప్ సెట్ చేసుడు కూడా వచ్చు ఒక్కొక్కరు ఇంజన్ తీసి గూష్మాండంలో బిగిస్తా గట్టిగా ఒక్కొక్కని ఇంజన్ తీసి గూష్మాండంలా బిగిస్తా ఇదే నీకు మండే రోజు ఎవరైనా నామినేషన్ చేస్తే వాడికి ఇస్తున్నావు ఆ డైలాగ్ కలిపి చెప్పు ఏమన్నావు ఫైర్ తగ్గింది ఫైర్ తగ్గిందా ఇంకోసారి ఎవడైనా ఫైర్ తగ్గిందంటే ఒక్కొక్కని ఇంజన్ తీసి గూష్మాండంలో పెడతా బిడ్డ గూష్మాండంలో బిగిస్తా బిడ్డ ఏంది ఓకే ఆయన చేస్తున్నారు అందరు బాగా చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ టికెట్ తీసుకొని థియేటర్ మస్తున్నాడు ఆ సినిమా చాక్లెట్ బేసిక్గా వాడు బీటెక్ లో వాడి ఫ్రెండ్ కి క్రికెట్ కిట్ వాడి ఫ్రెండ్ కి క్రికెట్ కిట్ కావాలంటే లైబ్రరీలో బుక్స్ అమ్మేస్తుంటాడు అదే రోజు మీనాక్షి నాకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటుంది దాంట్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది సో బుక్ బ్యాగ్ కింద పడిపోతే క్వశ్చన్ పేపర్ నేను బెస్ట్ అనుకుంటాను సో వదిలేస్తుంది అమ్మాయి తర్వాత మళ్ళీ కట్ చేస్తే 5 years తర్వాత నా దగ్గరికి వచ్చి డ్రైవింగ్ క్లాస్ లో జాయిన్ సో అప్పుడు వస్తుంది ఆ పాట బీటెక్ లో మిస్ అయ్యా కొంచెంలో ఇవ్వాలో రేపట్లో సెట్ చేస్తానేమో తొందరలో అని మా డాన్స్ లో ఇంప్రెస్ చేస్తాను డాన్స్ తో డైలాగ్ చెప్తా పుష్పం డైలాగ్ సార్ చెప్పండి ఎక్కువ అదే నీకు ఎవరికి వార్నింగ్ ఇచ్చుకోవాలని ఉంటే వాళ్ళకి యాడ్ చేసుకుంటే నీకు పాత కక్షలు ఉంటే ఇప్పుడు ఆ ఫ్రెష్ అయినమ్మా ఇంకోసారి ఇట్లా కథలు పడ్డాం అనుకో భూష్మాండం తీసి ఇంజన్ లో బిగిస్తాం నేను నా ట్రైలర్ బ్లాగ్స్ లో స్టేజ్ మీద ఇదే మిస్టేక్ నేను నా ట్రైలర్ స్టేజ్ మీద ఎమ్రా వాడు అంటున్నావు ఇంకోసారి ఇట్లా కథలు పడ్డాం అనుకో బూట్ కాంతో బయటికి వస్తాను మీద ఎడికెళ్ళరా లేడీస్ అండ్ జెంటిల్మెన్ నేను నచ్చిన ప్రతి ఒక్కరు మెకానిక్ రాకీ టికెట్స్ కొనండి కొనకపోతే మాత్రం నేను చాలా ఫీల్ అవుతాను ప్లీజ్ కొనండి సినిమా చూడండి విశ్వక్ భాయ్ మంచి దిల్దార్ ఆద్మీ సో మీరు సినిమా చూడరి మంచిగా ఖుషి అయిపోయి అండ్ వన్ మోర్ థింగ్ నా బెస్ట్ ఫ్రెండ్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ ఆ మూవీకి డిఓపి సో ప్లీజ్ చూడురి ఎంకరేజ్ చేయరి టికెట్స్ కొని సినిమా చూడురి థ్యాంక్ యూ సో మచ్ రాత్రి 7 గంటలు రెండు కొత్త టీషర్ట్లే నేను ఏడ మార్చుకోవాలి
ఈ ఎట్లా చూసుకున్నా బయటికి వెళ్తే నాకు ఉండే బ్రో బట్టలు అంటే నేను జీరో కంపెనీ ఉన్నాయి ఇప్పుడు ఓ ఓకే అన్ని లెగ్గుతోనే చూపించిన లెగ్గుతోడు అందరూ సరే అన్న ఎదురు చూస్తున్నావు వారం గ్యాప్ నుంచి వారం చూస్తున్నావు ఎందుకు చూస్తున్నావు కాబట్టి ఒకటే గురించి చెప్పు మాట ఉద్దేశం వచ్చాను అందరూ చెప్పారు సార్ నాకు అనిపించింది ఏంటంటే సడన్ గా చాలా వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు నాకు అంతే అనిపించింది ముందున్న వాళ్ళతో కానీ ఇప్పుడు వాళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఐ ఫీల్ బెటర్ అండ్ మీ మొబైల్ చూసినా కాబట్టి నాకు మీ మీద కూడా ఇప్పుడు లేదు సాఫ్ట్వేర్ వచ్చేసింది ఇంతకుముందు వచ్చిన వైట్ వచ్చిన తర్వాత బాగుంది షో అన్నారు సో బాగుంది నేను రాసు బేసిక్గా కంటెస్టెంట్స్ నాకు లెక్క సరిపోదు అట్లా కూడా ఏం కదా ఏడంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారు కదా మనం అనుకున్న వాళ్ళు చేసింది వైట్ కార్డ్ మనం అనుకోలే కదా లేదు మీ మీద కోపం లేదు నీ ముఖాలు చూసేసినాక మెల్ట్ అయిపోతాను ఎవరు ఎంత బాగా నీకు సపోర్ట్ చేస్తే నాకు అంటే ఒక్కొక్కరు ఆట గురించి అడుగుతున్నాడు ఆట గురించా నీకేమనిపించింది జస్ట్ అంటే చెప్తే కరెక్ట్ చెప్పాలి ఏదో ఒకటి చెప్పొద్దాం అట్లా నా ప్రకారం నీకు అనిపించింది టైం తీసుకుని పర్లేదు మెథమెటిషియన్ ఓకే నైస్ నైస్ గౌతమ్ గౌతమ్ ఎంతు వెరీ ఎంతూజియాస్ట్ ఎందుకు అంటే నా అంటే పార్టిసిపేషన్కి రెడీ ఉంటాడు వెరీ టూ పర్సన్ పృథ్వీ పృథ్వీకి 2-3 ఉంటాయి ఏదో పృథ్వీకి క్యూపిడ్ నాకెందుకు పోయా నువ్వు అంతే అని ఈయన అడిగాను స్పెల్లింగ్ క్యూపిడ్ క్యూపిడ్ నువ్వు చెప్పు క్యూపిడ్ అంటే ఏంటి మన్మధుడు మన్మధుడు ఓకే విష్ణుప్రియ విష్ణుప్రియ సోల్జర్ సోల్జర్ ప్రేరణగా ప్రేరణలో ఫైర్ అనిపిస్తాను మంచి ఫైర్ ఉంటుంది ప్రేరణ నిఖిల్ ఐ థింక్ మనోడు బాగా కాల్ఫా చీఫ్ అయింది కదా ఫస్ట్ టైం వెరీ మెచ్యూర్డ్ అనిపిస్తుంది మీ హౌస్ మొత్తంలో అందరిలో మెచ్యూర్డ్ అనిపిస్తుంది యష్మి యష్మి కూడా పెద్ద మనిషి లెక్క అనిపిస్తుంది అంటే టీచర్ 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 లెక్క మీ అందరిలో కొంచెం టీచర్ లెక్క అనిపిస్తుంది అంటే ఇప్పుడు నేనున్నా అనుకో నేను లాస్ట్ బెంచ్ స్టూడెంట్ లెక్క ఓకే ఫ్రెండ్స్ లో ఉంటారు లాస్ట్ బెంచ్ స్టూడెంట్